శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం ఏలినాటి శని వీడబోతూ ఉన్నటువంటి దగ్గర రోజులు వస్తూ ఉన్నాయి. మరి ఏలినాటి శని ఇంకా 25 జూన్ కంటే ఇంకొక 10 నెలల్లో వీడిపోబోతుంది. వీడిపోబోయే ముందు కొంచెం టైట్ పీరియడ్ నడుస్తుంది. ఇదే సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి అయినటువంటి వాడు సూర్యుడు 7వ ఇంట్లో ఉండడం, శుక్రుడితో వార మధ్యంలో ఉండడం, తర్వాత శుక్ర బుధులు అష్టమంలో ఉండడం భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో పెనుమార్పులకి కారణమవుతుంది. అవివాహితులకి వివాహపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులకి కారణం అవ్వచ్చు. సో వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని స్త్రీ పురుషులు ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కానీ వివాహ విషయం ఎందుకు తప్పిపోతుంది అనేది దగ్గర మీ నిర్ణయాలు తప్పుగా ఉన్నాయా అనేది కూడా మీరు అనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పొరపాట్లు ఎక్కువగా జరిగేదానికి ఈ వారం ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాపారపరమైన తొందరపాటుతనంతో విలువైన అవకాశాలు చేజారిపోవడం, ఆతృత ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈ వారం పుత్ర విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల పరంగా తీసుకునే నిర్ణయాలు, వార ప్రారంభంలో తీసుకునే నిర్ణయాలు మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లాగే కాకుండా పిల్లల పరంగా తండ్రులు కొన్నిసార్లు లోన్స్ పెడతారండి. అంటే ఆ పిల్లవాడి యొక్క పేరుతో విద్యా రుణమనో లేకపోతే వ్యాపార పరంగా పిల్లల పరంగా తీసుకునే రుణాలు కానీ ఇటువంటి రుణాలు తీసుకొని వాళ్ళని రుణగ్రస్తులు చేసి ఉంటారు. వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, కానీ వీళ్ళు వాళ్ళ పేరుతో రుణాలు తీసి వ్యాపారాల్లోనూ వాటిల్లో పెట్టుంటారు. అటువంటి రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శ్రవణ నక్షత్ర జాతకులకి. ఈవెన్ ఇక్కడ శ్రవణ నక్షత్రం ఉండి పిల్లల పేరుతో రుణం తీసుకున్నా వాళ్ళు బయటపడిపోతారు. ఇక్కడ శ్రవణ నక్షత్రం ఉండి తండ్రి వల్ల అప్పుబడ్డా బయటపడిపోతారు. అంటే రుణ బాధల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఊహించిన విధంగా ఆ రుణ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రవణ నక్షత్ర జాతకులకి వివాహపరంగా ఉన్నటువంటి ఉద్యోగపరంగా ఉన్నటువంటి అవరోధాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం అదనపు బాధ్యతలు చుట్టుముట్టుకున్న పిల్లల పరంగా తీసుకునే నిర్ణయాలు, అంటే వీళ్ళకి రుణాల బాధలు, వ్యాపార బాధలు, అప్పులు, అనేక సమస్యలు ఉంటాయి. కానీ పిల్లల పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలకి ఇవి అవరోధంగా మారకుండా మంచి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి మీద గురు దృష్టి ఉంది, అట్లాగే శుక్ర సూర్య దృష్టి ఉండడం, తదుపరి సూర్య దృష్టి ఉండడం, ఇకపోతే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శని మీద పాపగ్రహ దృష్టి కొంత తొలగిపోవడం, శుభగ్రహ దృష్టి బుధ శుక్రుడి దృష్టి పడడం, ఇటువంటి కారణాల చేత మకర రాశి వారికి అయితే ఈ వారం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మినహా శ్రవణం ధనిష్ట వాళ్ళకి ఎక్కువగా ఫేవర్గా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొన్ని కాషన్స్ తీసుకోవాలి. ఆర్థికంగా కన్నా కూడా ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఆవేశపూరితమైన నిర్ణయాలని చెప్పాను కదా, వాటికి దూరంగా ఉండాలి. అంతకు మించి పెద్దగా ఇబ్బందులు అయితే రావు. మకర రాశి వారికి ఈ వారం మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు, అట్లాగే శ్రీ మహావిష్ణువు. ఈ వారం మహావిష్ణు సహస్రనామం, రామరక్షా స్తోత్రం, ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమద్ బడబానల స్తోత్రం, హనుమద్ లాంగోల స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇటువంటివి చదువుకోవడం ద్వారా మెరుగైన మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి.